హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ 80 మార్క్స్ పెట్టేటువంటి పేపర్లో 20 మార్క్స్ ప్యాసేజెస్ వస్తాయన్న విషయం తెలిసిందే. వాటిల్లో ఫస్ట్ ప్యాసేజ్ వచ్చేసి 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏ రీడింగ్స్ నుంచి వస్తుంది అనుకున్నాం. ఆ ఏ రీడింగ్స్లో చాలా ఇంపార్టెంట్ ఏ రీడింగ్ అయినటువంటి ది జర్నీ నుండి ఒక 4 ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ నేను ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేయటమే కాకుండా వాటి కింద క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా నేనే ఈ వీడియోలో రాశాను. సో దానికంటే ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ఎగ్జామినేషన్లో బోర్డ్ ఎగ్జామ్లో ప్యాసేజెస్ కింద ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు గైడ్స్లో చదువుకున్నటువంటి క్వశ్చన్స్ చాలాసార్లు సరిగ్గా లేవో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో అవి ప్రిపేర్ చేశాను. వాటికి ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి, అదేవిధంగా ఏమి ఆన్సర్స్ ఉన్నాయో కూడా ఇక్కడ ఈ జర్నీలో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ ప్యాసేజెస్కి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను. సో ఈ ప్యాసేజెస్ని మీరు నోట్ చేసుకొని మీ టెక్స్ట్లో గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ అయితే మీరు తప్పనిసరిగా ఒక నోట్స్లో రాసుకోండి, వాటి కింద ఆన్సర్స్ కూడా రాసుకోండి. తప్పనిసరిగా ఇంతవరకు మీరు ప్రిపేర్ అవ్వండి. సో జర్నీ నుంచి ప్యాసేజెస్ వచ్చినట్లయితే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ప్యాసేజెస్, అదేవిధంగా క్వశ్చన్స్, వాటికి ఇచ్చినటువంటి ఆన్సర్స్ మీకు తప్పనిసరిగా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేసి, ఈ వీడియోను లైక్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అందరికీ ఈ వీడియో యొక్క పూర్తి బెనిఫిట్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో చూడండి, ఇక్కడ ప్యాసేజ్ 1 టెక్స్ట్ బుక్లో ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాను ఇక్కడ. సో ఈ ప్యాసేజెస్ నేను ఇక్కడ చదివి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఈ ప్యాసేజెస్ మీకు టెక్స్ట్లో ఉంటాయి, మీరు కూడా డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ ఇవి. సో దీని కింద ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, స్టాండర్డ్ క్వశ్చన్స్, ఎగ్జామినేషన్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయో నేను మీకు రాశాను. దీస్ ఆర్ ది 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ ఉంటాయి ప్యాసేజ్ కింద. 5 2s are 10 మార్క్స్. సో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటప్పుడు 2 to 3 సెంటెన్సెస్లో ఆన్సర్ రాయాలి. అది ఫస్ట్ పాయింట్ మార్క్స్ రావాలంటే. తర్వాత ఏంటి అంటే, ఆన్సర్ రాసేటప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్వశ్చన్కి ఆన్సర్ రిలేటెడ్గా ఉండాలి. ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో దానికి సంబంధించిన ఆన్సర్ ఉన్నట్లయితే 1 మార్క్ 2 మార్క్స్లో. ఇంకొక 1 మార్క్లో హాఫ్ మార్క్ గ్రామర్ రూల్స్కి, మరొక హాఫ్ మార్క్ పంక్చుయేషన్ మార్క్స్కి. అంటే డస్ వన్ ఫీల్ లెథార్జిక్ టు గెట్ ఇన్ టు వర్క్ ఆఫ్టర్ టేకింగ్ ఏ హాలిడే, వై? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద చీఫ్ కాజ్ ఆఫ్ ఆథర్స్ కమింగ్ హోమ్? The narrator happy with his marital life? How could you say? Fourth question, what was the decision taken by the narrator finally? Why? Fifth question, the narrator had brought less luggage while coming home. What could be the reasons? So చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్కి మీకు ప్యాసేజెస్లో ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. మిగతాయి మీరు ఓన్గా రాయాలి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో రకరకాల క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తాయి. ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా నేనే రాశాను. చూడండి నెక్స్ట్ స్లైడ్లో. సో ఆన్సర్స్ ఫర్ ప్యాసేజ్ 1. ఎస్, ఫస్ట్ క్వశ్చన్కి చూడండి. ఎస్, జనరల్లీ వీ ఫీల్ లైక్ లెథార్జిక్ ఆఫ్టర్ టేకింగ్ ఏ హాలిడే బికాస్ ద బాడీ విచ్ హ్యాస్ టేకెన్ రెస్ట్ డ్యూరింగ్ ఏ హాలిడేస్, ఇక్కడ కొంచెం తప్పుపడది, డ్యూరింగ్ హాలిడేస్ అని పెట్టండి, డస్ నాట్ లైక్ టు వర్క్ అగైన్ వెన్ ది హాలిడే ఈస్ ఓవర్. It is quite natural to all. Second question answer. The chief cause of narrator's coming home was to get married. So ఇంతకు ముందు నేను మీకు పాయింట్ చెప్పాను, 2 to 3 సెంటెన్సెస్లో ఆన్సర్ ఉండాలి అన్నాను. మరి నేను ఇక్కడ చూస్తేనేమో 1 సెంటెన్స్లోనే రాశాను. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ స్ట్రైట్గా ఉంది, ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం లేదు. సో ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్, టెక్స్ట్లో పారాగ్రాఫ్ నుంచే మనం డైరెక్ట్గా తీసుకున్నటువంటి ఆన్సర్. దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి అవకాశమే లేదు. అనవసరంగా ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ లేకపోయినా రూల్ ప్రకారం 2 to 3 సెంటెన్సెస్ రాయాలనేది ఏమి ఉండదు. సో ఈ 1 సెంటెన్స్ కూడా గ్రామాటికల్గా కరెక్ట్గా ఉంది, రెలవెంట్గా ఉంది, పంక్చుయేషన్ మార్క్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫుల్ స్టాప్ పడలేదు, ప్రింటింగ్ ఎర్రర్ వచ్చింది. దీని తర్వాత ఫుల్ స్టాప్ కూడా ఉండాలి, క్యాపిటలైజేషన్ ఉంది, ఫుల్ స్టాప్. సో దట్స్ ఇట్, ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, రైట్. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ద narrator was very happy with his marital life. I could say it because he did not want to leave his newly wed wife and join his duties soon after his marriage. And also, he wanted to extend his leave period. Fourth question answer. Finally, the narrator decided to join his duties because after marriage, his responsibilities had increased and he had got into debt. Fifth question answer చూడండి. The narrator had brought less luggage while coming home. The chief reason was that his village located in a hilly terrain and had no motorable roads.
సో ఇవి ఫస్ట్ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇవన్నీ కూడా మీరు నోట్స్లో రాసుకోండి. ఇక నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్దాం. సెకండ్ ఇంపార్టెంట్ ప్యాసేజ్ చూడండి. ప్యాసేజ్ నెంబర్ 2 ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్, అక్కడ నుంచి మొదలేసుకొని ఐ వుడ్ బి బీలిటిల్డ్, ఇది మీరు టెక్స్ట్లో మార్క్ చేసుకోండి. సో ఇదంతా ఇప్పుడు నేను చదవాల్సిన అవసరం లేదు, మీరు చూసుకోండి. మీరు ఆల్రెడీ టెక్స్ట్ కూడా 1-2 సార్లు చదవండి. ఈ ప్యాసేజ్ కూడా 2-3 టైమ్స్ అయితే చదవండి. నౌ ఈ ప్యాసేజ్ కింద వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏదో చూద్దాం. హూ డూ యూ థింక్ వాజ్ రియల్లీ స్ట్రాంగర్, ద narrator ఆర్ హిస్ ఫాదర్? వై? సెకండ్ క్వశ్చన్, why were the narrator and his father walking as if they were strangers? Explain. What was going on in narrator's mind? Direct question. Fourth question, the narrator assumed that if he carried the luggage, the whole world would laugh at him. Is his assumption true or imaginary? Why? And fifth question, if you were in narrator's place, would you allow your father carry the luggage? Why? సో ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఐ థింక్ దట్ ద narrator's ఫాదర్ దో ఓల్డ్ వాజ్ రియల్లీ స్ట్రాంగర్ దాన్ హిస్ సన్, బికాస్ ద narrator felt it very difficult to walk through the hills and he was very much tired in no time, whereas his father, though old, walked with much ease. Second question answer chudandi, the narrator and his father walked as if they were strangers because the narrator mind was occupied with so many thoughts when his father was carrying the luggage for him. This silence also shows his lack of emotion towards his father. Emotions. Third question ki answer chuddam. His mind was full of thoughts. From time to time, it was going on in his mind that whether it was proper or improper to let his old father carry the luggage for him. His fear is purely imaginary. Nobody laughs at a person when he does his own work. And fifth question, if I were in the narrator's place, I would definitely not allow my father carry the luggage for me. I would persuade him not to carry the luggage for me. So now let's go to third passage. So ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్ నుంచి పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్ వరకు టెక్స్ట్లో మార్క్ చేసుకోండి. సో దీని కింద వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. వై డిడ్ ద narrator's father accompany him to the bus stop? Second question, the narrator's father had asked for a pair of old shoes. Why? The narrator had finally allowed his father carry the luggage. Do you like his decision? Why? The author felt that he was physically useless. What made him think so? How could narrator's parents earn greater degree of admiration and respect in their village? So, ఈ 5 questions కి ఆన్సర్స్ ఇచ్చాను చూడండి. The narrator's father accompanied him to the bus stop to see his son off at the bus stop. The other important reason was that he had to carry his son's luggage as there were no people available to carry the luggage. Second question answer, the narrator's father had asked for a pair of old shoes instead of new shoes. The main reason was that he did not like his son spending and wasting money on him for his shoes. Third question answer, I don't like his decision because his father was old and weak, so he could have convinced him in all the possible ways and carried his luggage. Fourth question answer, the narrator felt that though young, he was physically useless. He thought that his body did not get used to physical labor as he had been in the hostels right from childhood. And fifth question student, the narrator's parents earned a greater degree of admiration and respect in the village as their son became a white collar job holder. So these are the answers for the third passage and their questions. And finally fourth passage, I looked at father's bare feet దగ్గర నుండి ఎండింగ్ వరకు ఆన్ ది పెబ్బల్ స్ట్రూన్ రోడ్. సో ఎండింగ్ ఆఫ్ ది టెక్స్ట్. సో లాస్ట్ పేజ్లో ఉంటుంది ఈ 2 పారాగ్రాఫ్స్. సో దీని నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం ఇప్పుడు. అన్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో వస్తాయి.
The narrator did not look at his father's bare feet until he had asked for a pair of bold shoes. What does it tell us about his attitude towards his father? Second question. What do you think is the reason for narrator's father protesting to take a pair of old shoes? And third question. What does the phrase opposite directions signify in the above text? Fourth question. Did the narrator really have concern for his father? How could you say the narrator did not notice that the road was uneven? Why? So these are the 5 most important questions for this passage. So answers కూడా ఇచ్చాను చూడండి. So first question answer. Yes, the narrator did not look at his father's bare feet until he had asked for a pair of old shoes. He wore a pair of hunting boots while walking on the pebble-strewn road and did not feel the pain of the pebbles. The other reason seems that he had no concern for his father. So second question answer. The narrator's father refused to take a pair of new shoes from his son. He did not like his son wasting money unnecessarily on new shoes. Third question answer. The phrase two opposite directions has got a lot of significance here. The direction that the narrator was taking shows a much comfortable way and luxurious life he was going to get. And the other direction that his father was taking shows the difficult road and difficult life he was going to have. And fourth question ki answer chuddam. The narrator had got some serious concern for his father, but his pride and self-consciousness had overcome it. Several instances in the text support this point. And final ga fifth question answer edo chudandi. The narrator did not notice that the road was uneven. He wore a pair of hunting boots, so his feet did not feel that the road was uneven. So these are the 4 important paragraphs from the journey. So journey నుండి పారాగ్రాఫ్ అంటూ వస్తే ఇటువంటి పారాగ్రాఫే వస్తుంది. సో ఇక్కడ నేను మొత్తంగా 20 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఇవి మీకు మోస్ట్ యూస్ఫుల్ గా ఉంటాయి. దీని నుంచి పారాగ్రాఫ్ వస్తే ఈ 20 క్వశ్చన్స్ మీరు నేర్చుకొని ఆన్సర్స్ పెట్టుకొని ఉన్నట్లయితే తప్పనిసరిగా 10 మార్క్స్ పొందుతారు. ఇందుట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వి విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.